ఇచ్చిన మాట ప్రకారం వచ్చే నెల నుంచి 3000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయంపై పెన్షన్దారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాటిస్తే మడమ తిప్పటం అనేది వైఎస్ జగన్ చరిత్రలోనే లేదని పెన్షన్దారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకు పెన్షన్ పెంచడంతో పాటు ప్రతి నెల 1వ తేదీన తెల్లవారకు ముందే పెన్షన్ డబ్బులను అందజేస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల నుండి 3000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంపై మనతో మాట్లాడేందుకు కొంతమంది పెన్షన్దారులు ఉన్నారు. చెప్పండి అమ్మా, జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం వచ్చే నెల నుండి 3000 రూపాయలు పెన్షన్ మీ అందరికి ఇవ్వబోతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. ఎందుకంటే మాకు పింఛని తెల్లవారు లెగిసేటప్పటికి ఫోను కిందకు వచ్చి పింఛని తీసుకోండి అని చెప్తున్నారు. మాకు కావాల్సింది ఏంటి, ఒక రోజంతా గడిచిపోయేది కళ్యాణ మండపంకి వెళ్ళి పింఛనీ తీసుకోవాలంటే. ఈరోజు అలా కాదు, మన కాళ్ళ దగ్గరికే కోట అనగా పింఛనీలు అనగా దగ్గరకు వస్తున్నాయి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పటివరకు ఎంత వస్తుందమ్మా? ఇప్పుడు 2750 రూపాయలు వస్తుంది. ఆయన మాట ప్రకారం ఇప్పుడు ప్రస్తుతానికి ఇలాగా ఇప్పుడు మరి వచ్చే నెల నుంచి 3000 అంటున్నారు. అది కూడా జరుగుతుంది. 3000 నిర్ణయం తీసుకున్నారంటే తప్పకుండా ఇస్తారండి. అందులో మాకు నమ్మకమే. మీకు వస్తుందమ్మా పెన్షన్? ఏ పెన్షన్ వస్తుంది? వచ్చే నెల నుండి 3000 ఇస్తామంటున్నారు. 3000 ఇప్పుడు వరకు 2750 రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చారు. సంతోషమేనా? సంతోషమే. గతంలోనూ కళ్యాణ మండపంకి వెళ్ళి అక్కడ కాపలా కాసుకుని ఉండేవాళ్ళం. ఒక వద్దళ్ళని వాళ్ళు ఏ టైంకి ఇస్తే ఆ టైంకి తీసుకుని అక్కడ కూర్చొని ఉండేవాళ్ళం. పనుల పాటలు మానేసి ఇప్పుడు పర్వాలేదు, ఇంటికి వచ్చి ఉదయం లెగ్గానే ఇచ్చేస్తాను. మీకు ఏ పెన్షన్ వస్తుంది? మీకు పెన్షన్ వస్తుందండి. 2750 రూపాయలు ఇస్తాంటారు జగన్మోహన్ రెడ్డి. వచ్చే నెల నుంచి 3000 ఇస్తాను అంటారు. అది ఇంటి ఎద్దు గట్టి కట్టుకుంటాను, ఇంట్లో ఖర్చులు గట్టి పెట్టుకుంటాను. జగన్మోహన్ రెడ్డి ఒక కొడుకులాగా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలని అందరం కోరుకుంటున్నాం. చిన్న 3000 ఇస్తారు కదా, సంతోషంగా ఉందండి. మా హాస్పిటల్ ఖర్చులు, నాకు ఒంట్లో బాగోదు, అవి మా వాటికి పనికి వస్తున్నాయి. మా అమ్మగారు సార్ కొడుతండాలి. ఇచ్చిన మాట ప్రకారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల నుండి 3000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారని, ఆయన ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాటకి కట్టుబడి ఉంటారని, ఆయన ఇచ్చిన 3000 రూపాయలు తమకు ఇంటి ఖర్చులకు కూడా ఉపయోగపడతాయని, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి నెల 1వ తారీఖున తమకు జీతాల మాదిరిగా పెన్షన్ అందే విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా రావాలని తామందరూ కోరుకుంటున్నట్టు ఎక్కడున్న పెన్షన్దారులందరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.